బనకచెర్లకి సంబంధించి మేము మొదటి నుంచి కూడా వ్యతిరేకిస్తున్నామంటూ సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నేతలు చెబుతున్నమాట. ఏమైనా ఆ అంశానికి గురించి చర్చకు వచ్చే అవకాశం ఉందా? ఏం జరగబోతుంది? అంటే వారిద్దరు మాత్రమే సమావేశమయ్యారు. ప్రధానంగా దీనికి సంబంధించి ఖచ్చితంగా ఈ అంశం పైన వాళ్ళు ప్రధానంగా చర్చించే అవకాశం కనబడుతుంది. గతంలో ఇద్దరు కూడా కేసీఆర్ అదేవిధంగా హరీష్ రావు ఇద్దరు కూడా తెలంగాణ ఇరిగేషన్ శాఖను నిర్వహించినటువంటి ఇద్దరికి అనుభవం ఉంది. ఒకవైపు అనేక ప్రాజెక్టులు కట్టారు. ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి పథకానికి నీటి కేటాయింపులు అఫీషియల్ గా జరగలేదు. డిండి ఎత్తిపోతులకు సంబంధించి నీటి కేటాయింపులు జరగలేదు. ఒకవైపు త్వరలోనే కృష్ణా ట్రిబ్యునల్ 2 ఒకవైపు అవార్డు కాబోతున్న సందర్భంగా దానికి సంబంధించి మరోమారు ఏడాది కేంద్రం దాన్ని పొడిగించింది. ఇలాంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ పార్టీ ఎన్డీఏ సర్కార్లో కీలక భాగస్వామిగా ఉన్నది కాబట్టి ఒకవైపు వారు అనుకున్నది కేంద్రం వద్ద నెగ్గించుకునే ప్రయత్నం ఉన్నది. వాళ్ళు ఖచ్చితంగా ప్రయత్నం చేస్తారు. తెలంగాణ ప్రయోజనాలకు ఎక్కడ నష్టం జరగకుండా ప్రయత్నం చేయాలన్నది కూడా బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా చెప్తూ వస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రయోజనాల విషయంలో ఎక్కడ రాజీ పడకుండా పోరాటం చేయాలి. బనకచెర్లకు సంబంధించి 200 టీఎంసీలు పోలవరం నుంచి ఒకవైపు రాయలసీమకు తరలిస్తే అందులో సగం వాటా తెలంగాణకు ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పటికే పోలవరం నుంచి రైడ్ కెనాల్ ద్వారా 50 టీఎంసీల నీటిని తరలిస్తూ ఉన్నారు. అందులో కూడా తెలంగాణకు వాటా రావాల్సి ఉంది. ఇట్లా వరుసగా అనేక అంశాలకు సంబంధించి కూడా పదే బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కావచ్చు అటు ఆంధ్రప్రదేశ్ విషయం వైఖరి పట్ల కూడా ఆక్షేపణ వ్యక్తం చేస్తూ అనేక అంశాలు కూడా తెరపై తీసుకురావడం జరిగింది. బనకచెర్ల విషయంలో రీసెంట్ గా ఒకవైపు ఏం జరుగుతుందనేది కూడా ఒకవైపు హరీష్ రావు పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. దీనికి సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి కూడా పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకవైపు తెలంగాణకు గోదావరిలో 916 టీఎంసీల అఫీషియల్ అలొకేషన్ ఉంది. ఒకవైపు ఆంధ్రప్రదేశ్ 500 టీఎంసీల పైన ఉంది. 3000 టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయి. మిగులు జలాలను మేము వాడుకుంటున్నామని ఒక నెపం పెట్టి ఆంధ్రప్రదేశ్ ఈ 200 టీఎంసీలు తరలించుకుపోయే కుట్ర చేస్తుందనేది కూడా బీఆర్ఎస్ పార్టీ యొక్క ప్రధాన ఆరోపణ. దీనికి సంబంధించి వీటి అనేక అంశాలు రానున్న రోజులు కనుక కేంద్రం కనుక ఒక నిర్ణయం తీసుకుంటే ఈ రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున ఏం చేయాలి, ఎలాంటి పోరాట రూపాలు తీసుకోవాలని సంబంధించి కూడా ఇరువురు నేతలు చర్చించుకునే అవకాశం ఉన్నది. వంశీ, థ్యాంక్ యూ స్వామి.